ప్రొద్దుటూరులో ఆత్మీయ సమావేశానికి హాజరైన పెద్దలు శశిభూషణ్ రెడ్డి గారు, ఎల్లారెడ్డి గారు, గొర్రె శ్రీనివాసులు గారు, బాలచంద్రారెడ్డి గారు, జయలక్ష్మి గారు, భోగా శివకళ్యాణి గారు, భాస్కర్ రెడ్డి గారు, నరేంద్ర గారు, రాఘవరెడ్డి గారు, అదే జనసేన అధ్యక్షులు వివేక్ బాబు గారు, పత్తి శివకళ్యాణ్ రెడ్డి గారు, జిలాని గారు, బాషా గారు, శుంకర మురళి, సంజీవ్ గారు, ఈరోజు ఈ ఆత్మీయ సమావేశానికి హాజరైన అన్ని గ్రామాల నుంచి వచ్చిన సోదరులు సోదరిమణులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలోనూ భారతదేశంలోనూ పార్లమెంటుకు, ఆంధ్రప్రదేశ్లో పార్లమెంటుకు, అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పుడు మన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారిని ఏదో ఒకసారి చూస్తాం అనే ఒక ఆలోచనతో మనమందరం ఓట్లేసి ఆయన గెలిపించి 151 సీట్లు ఇవ్వడం జరిగింది. కానీ ఆయన చేస్తున్న దండాలు, భూ కబ్జాలు, ఆయన లక్షల కోట్ల రూపాయలు సంపాదించే ఆస్తుల గురించి పెద్దలందరూ చాలామంది చెప్పినారు. కాబట్టి ఈ ఎన్నికలో నిజాయితీ పరులైన వాళ్ళను ప్రజలు ఎన్నుకునేటప్పుడు ప్రభుత్వం నీతివంతంగా ఉంటుంది. ఏ ప్రభుత్వ ఉద్యోగి కానీ, ప్రజాప్రతినిధి కానీ, ముఖ్యమంత్రి కానీ, మంత్రి కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీలు కానీ దోచుకునేదంతా ప్రజల డబ్బు, అది మన డబ్బు. ఆ డబ్బును దోచేసిన ఎవరిని కూడా మంచితనాల్సిన అవసరం లేదనేది నా అందరికీ విజ్ఞప్తి. మరి ఎవరైతే నిజాయితీ పరులు ఉంటారో, నీతి పరులు ఉంటారో వాళ్ళకు అధికారం ఇవ్వగలిగితే ఈ దేశము, రాష్ట్రము సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తల్లిని, చెల్లిని కూడా దూరం పెట్టేసిన వ్యక్తి. మరి అటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయాలన్నా, మరి ఆయన్ను ముఖ్యమంత్రి పదవి నుంచి దించాలనేది మీరందరూ ఆలోచించండి. ఈరోజు బీజేపీ పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఎందుకు ఈ కలయిక జరిగిందని అంటే, ఇప్పుడు మనం ఈ కలయిక జరగకుండా ఉంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 11 కేసులుంటే 5 సంవత్సరాలలో ఒక్కసారి కూడా కోర్టుకు పోలే. మన మీద కేసులుంటే అట్లా సాధ్యమవుతుందా? కాబట్టి మనము బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకొని ఒక్క ఓటు కూడా చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారిని పదవీచ్యుతులు చేయాలని మరి పవన్ కళ్యాణ్ గారు వీరందరూ ఎంతో మంచి ఆలోచనతో, దూరదృష్టితో వారందరూ కూడా కూటమి కట్టడం జరిగింది. కాబట్టి త్వరలో మే 13వ తేదీన ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో అందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని పదవీచ్యుతులు చేయాలనే ఈ 3 పార్టీల కలయిక మనకి ఇక్కడ జరిగింది. దాంట్లో భాగంగానే మనం ఈరోజు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఆత్మీయ సమావేశంలో ఇంత పెద్ద ఎన్నికల్లో అందరితో కలిసి ముందుకు నడవాలనేది మా యొక్క అభిప్రాయంగా ఉండబడినప్పుడు, ఎక్కడెక్కడో చిన్నగా ఉండబడినప్పుడు మనమందరం కూడా సర్దుకొని ముందుకు పోవాలా. నేనేమి 25 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు ఇన్ఛార్జిగా 35 సంవత్సరాలు ఉండబడిన కాలంలో నేను నా వ్యక్తిగతాన్ని, నా నిజాయితీని గమనించి ఈరోజు ప్రొద్దుటూరు ప్రజలందరూ ఏ సర్వే నిర్వహించినా, ఏ ఒక్క మన ఫోన్ సర్వే నిర్వహించినా కూడా వరదరాజు లేడీ కావాలని కోరుకునే దాని మీదనే నాకు టికెట్ వచ్చింది తప్పక, ప్రజలు నాకు టికెట్ ఇప్పించారు తప్పక ఎవరు నాకు లీడర్. ఒకసారి మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసి సార్ మాకు అవకాశం ఏంటి అని చెప్పి అడిగిన అంతే. దాని తర్వాత ఆయన విచారణ చేసుకుంటూ సర్వేలు ప్రారంభించినాడు. ప్రొద్దుటూరులో ఒక 7-8 సర్వేలు వచ్చిపోయినారు, ఒకరికి తెలియకుండా ఒకరు. వీళ్ళందరూ కూడా సర్వేలలో వాళ్ళందరూ కూడా నా పేరు చెప్పిన కారణంగానే, మరి ఫోన్ సర్వేలలో కూడా నా పేరు చెప్పిన కారణంగానే 72% సర్వేలో నా పేరు వచ్చింది. కాబట్టి ఈరోజు ప్రొద్దుటూరులో ప్రజల ఆశీర్వాదంతో నాకు టికెట్ వచ్చింది. ఏ లీడరు వెనకలేడు, ఎవరు నాకు వెనకలేరు. కాబట్టి నేను ఒకసారి కలిసినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు అర్హత కలిగిన నిజాయితీ పరులకు టికెట్లు ఇవ్వాలనే ఉద్దేశంతో సర్వేల ఆధారంగా టికెట్ ఇచ్చినారు. కాబట్టి నాకు ఇప్పుడు టికెట్ వచ్చింది. ఈరోజు గెలిపించాల్సిన బాధ్యత కూడా ప్రజలకు మంచి పరిపాలన కావాలంటే, నిజాయితీ పరులైన ఎమ్మెల్యేలు కావాలంటే, మరి పొద్దుటూరు పట్టణం అభివృద్ధి చెందాలంటే నిజాయితీ పరులు కావాలి. ఇందాక చెప్పినాడు మన శశిభూషణ్ రెడ్డి గారు, డివైడర్లు పడగొట్టడము, రంగులు వేయడం. ఏంటి అభివృద్ధి చేసింది? నేను మంచినీళ్ళు ఇచ్చినానని చెప్తున్నాడు.
2019లో చంద్రబాబు నాయుడు 2017లో చంద్రబాబు నాయుడు ఉండగా అమృత్ పథకం స్కీమ్ నేను శాంక్షన్ చేయించిన. నేను ఓవర్ హెడ్ ట్యాంకులకు పునాదులు వేసినాం. అప్పుడు ఏదో పొద్దుటూరు పార్కులో ఏదో ఆయన ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టాలంటే ఓయమ్మ ప్రజల కోసం ఉపయోగించే పార్కులు ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టాలని చాలా గోల చేసిన సంగతి మీకు అందరికీ తెలుసు. చేసినాడు కదా అప్పుడు. మరి ఆయన ఇప్పుడు మళ్ళీ నేనే ఇన్ని మంచినీళ్ళు ఇస్తానంటున్నాడు. ప్రతి మాటలోనూ అతను ఆత్మవంచన, అబద్ధాలు. ఇందాక చాలామంది పెద్దలు చెప్పినారు, ప్రతి దానికి దేవుళ్ళు మిగిలిన ఎవరు లేరు. అటువంటి దుర్మార్గమైన ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రంలో ఉన్నారు. అటువంటి ఎమ్మెల్యే మనకు ప్రొద్దుటూళ్ళు ఉన్నారు. కాబట్టి దయచేసి అందరూ పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట చెప్పినారు, ఓటు చీలకూడదు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూల్చాలా, అది ఒక్కటేనా అదేమని చెప్పినాడు. మరి ఆయన సీట్లను కూడా తగ్గించుకున్నాడు. నేను ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం లేదని చెప్పినాడు. ఈ రాష్ట్రంలో ఇటువంటి దుర్మార్గం పాలన పోవాలని ఆయన తెలుగుదేశం పార్టీతో కలుసుకున్న తర్వాత మన సెంట్రల్లోని ఆయనకున్న పలుకుబడి ద్వారా సెంట్రల్లో ఉండబడిన బీజేపీ పార్టీతో కూడా మాట్లాడి తెలుగుదేశం, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ యొక్క అందరూ కలిసి మనం ఈ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని కొలగొట్టాలనే ఒక మంచి ఆలోచనతో ఈ ఆత్మీయ కలయిక జరిగింది. కాబట్టి 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో మీరందరూ కూడా నిజాయితీ కలిగిన వ్యక్తులను, మీరు ఎవరైతే ప్రొద్దుటూరికి ఎమ్మెల్యే కావాలని కోరుకున్నారో మీరందరూ కూడా ఆ వ్యక్తికి నేను వరదరాజురెడ్డి గారికి ఓట్లేసి మీరందరూ మంచి మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటూ, మరి పొద్దుటూరు అన్ని రాజపాలెం మండలం, పొద్దుటూరు రూరల్ మండలం, ఇక్కడ అంతా కూడా జనసేన పార్టీ, బీజేపీ పార్టీ అందరూ ఉంటారు. మనం ఏదో అందరినీ పిలవలేదని భేషజాలకు పోకుండా అందరూ కలిసికట్టుగా ఈ సంగ్రామంలో పాల్గొని ఈ పార్టీని గెలిపించి రాష్ట్రంలో మన చంద్రబాబు నాయుడు గారిని అట్నే పవన్ కళ్యాణ్ కూడా మంచి పొజిషన్లో చూడాలనేది మాకు అభిప్రాయం ఉంది. ఆయన కూడా ఎలాంటి దురాశలకు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడమే ధ్యేయం అనే ఒక మంచి ఉద్దేశంతో ఆయన తెలుగుదేశం, బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది. కాబట్టి దుర్మార్గం పాలన పోవాలంటే తప్పనిసరిగా తెలుగుదేశం ప్రభుత్వం ఇక్కడ అధికారంలోకి రావాలా, సెంట్రల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలా. మరి పార్టీలన్నీ కూడా వస్తే దేశం అభివృద్ధి చెందుతుంది. ఈరోజు ప్రపంచ దేశాల్లో మనం 5వ స్థానంలో ఉన్నాం. ఈరోజు మిలిటరీలో మనం ఎప్పుడూ చైనా మనకు కాలు దూగుతాండేది, పాకిస్తాన్ దగ్గర ఉండి మన మీద కాలు దూగుతాండేది. అటువంటి కాలు దూగుతానేవాడు ఈరోజు భారతదేశం దిక్కు కన్నెత్తి చూడని పరిస్థితుల్లో భారతదేశం మిలిటరీ తీర్చిదిద్దారు. కాబట్టి మనం అందరూ విజ్ఞులు, అందరు కూడా బాగా ఆలోచన జ్ఞానం ఉన్నోళ్ళు అందరూ కూడా కలిసికట్టుగా ప్రొద్దుటూరులో తెలుగుదేశం పార్టీని గెలిపించి మన చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్, అలాగే నరేంద్ర మోడీ గారికి కూడా మనమందరము ఇది యొక్క కానుకగా అర్పించాలని మనం కోరుకుంటూ, మీరందరూ కలిసికట్టుగా ప్రతి ఒక్కరూ దయచేసి బీజేపీ, జనసేన వాళ్ళకి నేను చెప్తున్నాను, ఏదో చిన్న పొరపాట్లతో మన కలయిక ఆగిపోకుండా ఇది ముందుకు సాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.